హైదరాబాద్ బోరబండలో దారుణం జరిగింది. తనతో మాట్లాడడం లేదని ఓ యువతిని యువకుడు హత్య చేశాడు. మాట్లాడుకుందామని పిలిపించి హత్య చేశాడు. బంజారాహిల్స్ లోని ఓ పబ్ లో యువతితో యువకుడికి పరిచయం ఏర్పడింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, అసలు ఏం జరిగింది? బోరబండలోని ఒక ఉన్మాది ఘాతుకం ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పొచ్చు. తనతో సరిగ్గా మాట్లాడట్లేదని ఒక యువతిని అతి కిరాతకంగా యువకుడైతే హత్య చేశాడు. గతంలో వీళ్ళిద్దరూ కూడా ఒక పబ్ లో అయితే రీసెంట్ గా ఊర్వశి బారుకు అయితే ఆ యువత అయితే షిఫ్ట్ అయింది. అయితే అప్పటి నుండి కూడా సరిగ్గా మాట్లాడటం లేదని అనుమానం పెంచుకున్న నిందితుడు నిన్న మాట్లాడదామని పిలిచి హత్య చేసినట్టు అయితే పోలీసులు అయితే గుర్తించారు. వెంటనే బోరబండ పోలీసులు కూడా వెంటనే ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. అయితే అతని ప్రస్తుతం ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో అతన్ని అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే గతంలోని వీళ్ళిద్దరికీ కూడా పరిచయం ఉన్నట్లు పోలీసులు అయితే గుర్తించారు. అయితే ఈమె ఎప్పుడైతే ఇతనితో నిందితుడితో మాట్లాడడం మానేసిందో ఆమెపై బాగా అనుమానం పెంచుకున్నాడు. నిన్న మాట్లాడదామని పిలిచి అతి కిరాతకంగా ఆమెనైతే హత్య చేయడంతో కూడా అక్కడ ఉన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కూడా ఘటనా స్థలం చేరుకొని పోలీసులు అక్కడ ఉన్న డెడ్ బాడీని కూడా పూర్తిగా పరిశీలించారు. అయితే క్లూస్ టీమ్ పిలిపించి కూడా మొత్తం సేకరించిన తర్వాత ఆ నిందితుడు ఎక్కడ ఉన్నాడనే దానిపై విచారణ అయితే చేపట్టారు. ఆ తర్వాత అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ నిందితులను కూడా ప్రస్తుతం బోరబండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతను విచారించిన సమయంలో కూడా ఏదైతే తనతో మాట్లాడట్లేదు, తనపై అనుమానం ఉండడంతోనే ఆమెను హత్య చేసినట్లయితే నిందితుడు అంగీకరించినట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం దీనిపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. సింధు. రైట్, థ్యాంక్ యూ కుమార్.